ఊపిరితిత్తుల్లో 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటేమో ఎయిర్‌వేస్ అంటారు. శ్వాస తీసుకునే ఎయిర్‌వే గొట్టాలంటారు. నెక్స్ట్ సాఫ్ట్ పార్ట్ దాన్ని పారెన్‌కైమా అంటారు. ఆస్తమా అనేది ఈ శ్వాస ప్రణాళిక తీసుకెళ్ళేది ద్వారి ఏదైతే ఉంటదో ఎయిర్‌వేస్ అది ఒక చోట దగ్గరవుతుంది. ఒక చోట పెద్దగవుతుంది. సో, దీనివల్ల ఏమవుతుంది? ఒకటే ఊపిరితిత్తులో ఆ ట్యూబ్‌లా స్మూత్‌లా ఉండేది ఒక చోట దగ్గరకవుతది. ఇంకో చోట వాపులా ఉంటది. సో, దీని ద్వారా గాలి వెళ్ళినప్పుడు ఆ పిల్లి కూతల శబ్దాలు రావడం ఇది ఆస్తమా అండి. సో, ఆస్తమా అవ్వడానికి చాలా కారణాలుంటాయి. అండ్ చాలా కామన్ ఉండేది మనం చూసేది అలెర్జీ. నెక్స్ట్ వచ్చేసి బరువు వల్ల గూడా ఆస్తమా వస్తది. కొంతమందికి ఆడవాళ్ళది హార్మోనల్ చేంజెస్ వల్ల ఆస్తమా వస్తుంటది. ఇది కాకుండా కొంతమందికి చిన్నప్పుడు చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ ఊపిరితిత్తులనేది కొంచెం సెన్సిటైజ్ అయిపోయి మోర్ దెన్ యూజువల్ రియాక్షన్ అవుతుంటది. సో, నార్మల్‌గా సింప్టమ్స్ ఏముంటాయి? సింప్టమ్స్ అందరికీ తెలిసినట్టు ఆస్తమా ఉన్న వాళ్ళకి యూజువల్‌గా పిల్లి కూతల శబ్దాలు చాలా ఉంటాయి. తర్వాత చిన్న పిల్లల్లో చూస్తే కొన్ని రకాలుగా సింప్టమ్స్ ఉంటాయి. పెద్దవాళ్ళలో కొన్ని రకాలుగా ఉంటాయి. చిన్న పిల్లల్లో ఎలా ఉంటది? వాళ్ళు చెప్పరు వాళ్ళకి ఆయాసం వస్తుంది అని. యూజువల్‌గా ఎవరైతే బాబు, పాప బయట ఆడుకునేవాళ్ళు సడెన్‌గా కొన్ని డేస్ నుంచి బయటికెళ్ళకపోవడం, ఇంట్లో కూర్చోవడం, వాళ్ళు తీసుకెళ్ళే బ్యాగ్ మోయలేకపోవడం, మెట్లెక్కిన ఆయాసం రావడం. సో, ఇవన్నీ ఇండైరెక్ట్ సైన్స్ అండి. అప్పుడు పేరెంట్స్ గుర్తించాలి. ఎందుకు పిల్లలు బయటికి వెళ్ళట్లేదు? ఎందుకు వేరే వాళ్ళు వీళ్ళని టీమ్‌లో తీసుకోవట్లేదు? ఆయాసమా? పెర్ఫార్మన్సా? అనేది ఒకటుంటది. నెక్స్ట్ పెద్దవాళ్ళలో ఏమవుతదంటే, ఈ ఆయాసం వచ్చినప్పుడు వాళ్ళు మెట్లు ఎక్కలేకపోతారు. నెక్స్ట్ కొంతమందికి ఏమవుతుంటది, ఈ ఆస్తమా అటాక్ అయినప్పుడు ఈ అలెర్జీతో పాటు వచ్చే వరకు చాలా విపరీతమైన బ్రీతింగ్ ప్రాబ్లమ్ అవుతది. అలా అయినప్పుడు ఏంటంటే, వాళ్ళు హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం కూడా పడతది. సో, ఆస్తమాలో 2 రకాలుంటాయి. అందరికీ తెలిసినట్టు పిల్లి కూతల శబ్దాలు. సివియర్ ఆస్తమా ఉన్న వాళ్ళకి మొత్తం సైలెంట్ చెస్ట్ అంటే ఊపిరితిత్తుల నుంచి శబ్దాలే ఆగిపోతాయి. ఎందుకంటే ఆ ఊపిరితిత్తులు మొత్తం దగ్గరకయిపోయే వరకు శ్వాస వెళ్ళలేక ఈ శబ్దాలే రావు. సో, ఆ సివియర్ ఆస్తమా కూడా చూస్తుంటాం. ఆస్తమా పెద్దవాళ్ళలో ఏముంటుందంటే వాళ్ళకి సడెన్‌గా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువుంటాయి. ఆస్తమా మనకు ఆల్మోస్ట్ 20-30స్‌లోనే స్టార్ట్ అయిపోతది. యూజువల్‌గా ఒక 60స్‌లో స్టార్ట్ అయింది అంటే ఆస్తమానా కాదా అనేది ఒకటి ఇవాల్యుయేషన్ చేయాలి. ఎందుకు అంటే ఆస్తమాలో చాలా ఉంటాయి. ఒకటి కామన్‌గా మనం అందరం చూసేది సీఓపీడీ అంటారు. అంటే యూజువల్‌గా స్మోకింగ్ చేసేవాళ్ళు చాలా కనబడతది. నెక్స్ట్ వచ్చేసి బ్రాంకియక్టాసిస్ అంటారు. అంటే ఎయిర్‌వేస్ ఏవైతే ఉంటాయో వాపొచ్చేసి చిన్న చిన్న హోల్స్ రూపంలో ఉంటది. అది కూడా పెళ్లి కూతల్లానే ఉంటది. అందరు ఆస్తమా అని కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ రిలీఫ్ ఉండదు. సో, ఇది ఏంటి? నిజంగా ఆస్తమానా కాదా? ఇన్ కేస్ ఆస్తమా ఉంది. పేషెంట్‌కి ముందు నుంచి ఆస్తమా ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు. అప్పుడు ఏంటంటే కొన్ని జాగ్రత్తలుంటాయి. ఒకటి ఆస్తమా ఉన్నవాళ్ళు ప్రతి ఇయర్ వ్యాక్సినేషన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు వ్యాక్సినేషన్ ఏంటి పెద్దవాళ్ళలో అని మీరు అడగొచ్చు. వ్యాక్సినేషన్ పెద్దవాళ్ళలో, చిన్నవాళ్ళలో ఒక వ్యాక్సిన్ కామన్. అదేంటంటే ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్. ఇన్‌ఫ్లుయెన్జా అంటే ఏంటి? ఫ్లూ అని అందరూ వినే ఉంటారు. ఈ ఫ్లూ వ్యాక్సిన్ అని ఎవ్రీ ఇయర్ వేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఎందుకు అంటే దాని లైఫ్ స్పాన్ ఎఫిషియన్సీ పీరియడ్ అంటారు. అది ఓన్లీ 1 ఇయర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్‌కి ఈ వ్యాక్సిన్ ఒక స్పెషాలిటీ ఏంటంటే నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ చేంజ్ అయిపోతది. సో, నెక్స్ట్ ఇయర్ ఒక కొత్త బ్యాచ్ వస్తది. కొత్త స్ట్రెయిన్ వస్తది. సో, ఇలా ఉన్నప్పుడు ఏమవుతదంటే మనం తీసుకున్నప్పుడు ఇన్ఫెక్ట్ అయినా కానీ సివియారిటీ అవ్వదు. సో, ఇప్పుడు వ్యాక్సిన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి వ్యాక్సిన్స్ గురించి కొంచెం చెప్తాను. వ్యాక్సిన్స్ ఎలాంటిదంటే మీకు ఇన్ఫెక్షన్ రాకుండా ఏ వ్యాక్సిన్ ఆపదు. బట్ ఇన్ఫెక్షన్ ఒచ్చాక మీరు సీరియస్ అవ్వకుండా, వెంటిలేటర్ ఎక్కకుండా, ఐసీయూ వెళ్ళకుండా మాత్రం వ్యాక్సిన్స్ ఆపుతాయి. ఓకే. నెక్స్ట్ మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి ఒకటేమో వ్యాక్సినేషన్ ప్రివెంటివ్ ఆప్షన్స్. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్‌గా ఇన్‌హేలర్స్ వాడడం మాత్రం చేయాలి వాళ్ళు. ఇన్‌హేలర్స్ ఏంటి? ఇన్‌హేలర్స్‌కి సంబంధించిన చాలా అపోహలుంటాయి. ఒకటేంటంటే ఇన్‌హేలర్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడన్నా, ఇన్‌హేలర్ స్టార్ట్ చేస్తే స్టెరాయిడ్ ఉంటుంది. ఇన్‌హేలర్ స్టార్ట్ చేసే దానికి స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఇన్‌హేలర్ స్టార్ట్ చేస్తే నాకు నోరు రుచి పోతదా? ఇన్‌హేలర్‌తో నాకు వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా డౌట్స్ ఉంటాయి. సో, ఇన్‌హేలర్ ఏంటి? ప్రతి ఇన్‌హేలర్ ప్రతి ఆస్తమాకున్నది స్టెరాయిడ్. సో, స్టెరాయిడ్ డెఫినిట్‌గా ఉంటుంది. కానీ మీరు ఆ డోస్ ఒక్కటి చూడాలి. మనం టాబ్లెట్స్‌లో ఏవైతే స్టెరాయిడ్స్ పెడతామో ఆల్మోస్ట్ 10, 20, 30, 40 మిల్లీగ్రామ్స్ పెడతాం. ఓకే. మనకు స్టెరాయిడ్ స్ప్రేస్‌లో ఉండేది మైక్రోగ్రామ్స్. అంటే ఒక్క మిల్లీగ్రామ్‌లో 1000 మైక్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ ఒక్క స్ప్రే ఆస్తమాలో తీసేది మనం నార్మల్‌గా 200. అంటే 200 మైక్రోగ్రామ్స్ ఒక్క స్ప్రేలో వస్తుంది. అదే టాబ్లెట్ 10,000, 20,000 మైక్రోగ్రామ్స్ ఉంటాయి. సో, మీరు ఆ డోస్‌తోనే అర్థమైపోతుంది. కొంచెం సేఫ్టీ బెటర్ ఉంటది. నెక్స్ట్ ఆస్తమా ఇన్‌హేలర్స్ ఒక్కసారి వాడితే మళ్ళీ యూజ్ చేస్తూ ఉండాలా లైఫ్ లాంగ్. అది అందరికీ అవసరం ఉండదండి. ఇప్పుడు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అంటే స్టేజెస్‌లో అనుకోండి మీరు. వాళ్ళకి యూజువల్‌గా ఎప్పుడైతే ఇబ్బందిగా ఉన్నది
అనే పరిస్థితుల్లోనే వాళ్ళు రెగ్యులర్‌గా యూజ్ చేయాలి. ఆర్ ఎల్స్ యూజువల్‌గా అవసరం పడదు. అవసరం ఉన్నప్పుడు, ఆయాసం ఉన్నప్పుడే వాడాలి. దీని తర్వాత ఒక్కసారి ఇన్‌హేలర్ అలవాటవుతే మళ్ళీ వదులుకోవడం కష్టమని చాలామంది చెప్తుంటారు. ఆస్తమాలో ఇన్‌హేలర్స్ అనేది వాళ్ళ ప్రాణం సేవ్ చేసే ఒకటే ఒక మార్గం. ఓకే. మీరు అలవాటు చూసుకుంటారా? లైఫ్ చూసుకుంటారా? ప్రయారిటీ మీ చేతిలో ఉంటది. బట్ ఏంటంటే ఈ మెడిసిన్ ఏదైతే ఉంటదో పెట్టినప్పుడు ఊపిరితిత్తులు దగ్గర అవ్వకుండా ఆపుతుంటది. సో, అది అవ్వనప్పుడు మీకు ఆయాసం అవ్వదు. పెళ్లి కూతలు కూడా అవ్వదు. వింటర్ వస్తుందండి. నార్మల్‌గా ఆస్తమా కాకుండా ఏ లంగ్ ప్రాబ్లమ్ వల్లన్నా కొంచెం ఇబ్బంది పడతారు. ఓకే. మనం బ్రాడ్‌గా డివైడ్ చేసుకుందాం. మీరు ఏం చేయొచ్చు? ఏమి జాగ్రత్తలు పడాలి? ఏమి తీసుకోవాలి? ఓకే. మీరు ఏం చేయొచ్చంటే ఫస్ట్ అండ్ మోస్ట్ బేసిక్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాటర్ తక్కువగా తీసుకుంటారు. మీరు వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఎండిపోయి మీ ప్రాబ్లమ్ ఎక్కువవుతది. ఈ పొడి తెమడ అంటారు కదా! గట్టి పడుతుంటది లోపల. సో, బయటికి ఫ్రీగా రాలేకపోతది. నెక్స్ట్ వచ్చేసి చలికాలం ఉంది గదా! అని చెప్పేసి లోపలే ఉంటారు. లోపల ఉండడం వల్ల ఏమవుతుంది? వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల గూడా ఆయాసం పెరుగుతది. నెక్స్ట్ చలికాలం ఉందని చెప్పేసి విండోస్, డోర్స్ క్లోజ్ చేసి పెట్టుకుంటారు. ఎవరికైతే ఈ అలర్జీ ప్రాబ్లమ్ ఉన్నదో, అలర్జీ వల్ల ఆస్తమా వస్తున్నదో, ఈ విండోస్, డోర్స్ క్లోజ్ చేయడం వల్ల ఆ డస్ట్ అనేది లోపలే నిండుకుపోతుంటది. డస్ట్‌తో పాటు మన కాక్రోచెస్ ఉంటాయి. నెక్స్ట్ లోపలొచ్చే గ్యాసెస్ ఉంటాయి. మన అగరబత్తి స్మెల్ ఉంటది. సాంబ్రాణి స్మెల్ ఉంటది. కుకింగ్‌ది స్మెల్స్ ఉంటాయి. పర్ఫ్యూమ్స్ ఉంటాయి. సో, ఇవన్నీ లోపలే కలెక్ట్ అవుతూ పోతుంటాయి. ఎందుకు అంటే చల్లగుంది బయటిది ఓపెన్ చేయొద్దని. సో, దీనివల్ల మొత్తం లంగ్స్ మొత్తం ఇరిటేట్ అవుతుంటాయి. సో, ఇది ఒకటి అవాయిడ్ చేయాల్సుంటది. నెక్స్ట్ వచ్చేసి వాక్సిన్స్ అందరూ అప్ టు డేట్ ఉండాలి. ఎవ్రీ ఇయర్ ఈ ఇన్‌ఫ్లుయెన్జా వాక్సిన్ తీసుకోవాలి. 55 ప్లస్ ఉన్నోళ్ళు న్యూమోకాకల్ వాక్సిన్ కూడా తీసుకోవాలి. ఓకే. దీని తర్వాత వాళ్ళు ఇంకా జాగ్రత్తలు ఎలా ఉంటుందంటే లోపట కొంచెం వార్మ్ చేసుకోవాలి. అంటే విండోస్, డోర్స్ ఎప్పుడైనా పెట్టినప్పుడు రూమ్‌లో హీటర్ వేసుకోవడం కానీ, ఇది కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే మన బాడీ టెంపరేచర్‌కి ఎంత దగ్గరగా ఉంటే బయటి టెంపరేచర్ అంత ఆయాసం తక్కువుంటది. ఇప్పుడు చలికాలంలో గాలి గూడా కొంచెం పొడిగా ఉంటుంది. సో, ఇది కూడా దీనివల్ల గూడా ఆస్తమా అనేది ఎక్కువవుతది. సో, ఈ టైంలో ఏం చేయాలంటే ఈ హ్యూమిడిఫైయర్స్ ఉంటాయి. అంటే లోపట ఈ వేపర్ వదులుతుంటాయి అవి. సో, అది చేసినప్పుడు ఏమవుతదంటే రూమ్ కొంచెం వార్మ్ అయ్యి, కొంచెం తడిగా ఉన్నప్పుడు బ్రీతింగ్ ఈజీ అవుతది. లంగ్స్ పైన అంత లోడ్ అవ్వదు. నెక్స్ట్ ఇంకోటి ఏం చేసుకోవచ్చంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్. ఎయిర్ ప్యూరిఫైయర్స్ చేయడం వల్ల లోపట ఉన్న డస్ట్ ఉండనివ్వండి, ఎలాంటి గ్యాసెస్ ఉండనివ్వండి ప్యూరిఫై అవుతూనే ఉంటాయి. సో, యూజువల్‌గా అయితే ఈ అలర్జీ ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్న వాళ్ళకి మేము ఎయిర్ ప్యూరిఫైయర్స్ డెఫినెట్‌గా సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే దానివల్ల ఇంప్రూవ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో, ఇదండి ఓవరాల్‌గా బేసిక్‌గా జాగ్రత్తలు వింటర్ సీజన్‌లో తీసుకునేటివి.